నమస్తే. చాలా రోజుల నుండి మన పూజ్య గురుదేవులు శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు గారు గురువు గారు అందించినటువంటి సప్రమాణ జ్యోతిసారాన్ని అనుసరించే వారి కోసం, అంటే మన కోసం ఒక ఫ్రీ కుండలి యాప్ చేయాలి అనే సంకల్పం ఉండేది. అయితే ఈరోజు మన గురువు గారి ఆశీస్సులతో, అదేవిధంగా భగవంతుని ఆశీస్సులతో ఈరోజు ఈ యాప్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో మన ఈ ఫ్రీ కుండలి వెబ్సైట్ లేదా యాప్ను ఏ విధంగా యూజ్ చేయాలి, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకతలను నేను తెలియచేయబోతున్నాను. మనకు ఈ వెబ్సైట్ అండ్ యాప్ అన్నది ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ వెర్షన్ రెండిట్లో అవైలబుల్గా ఉంది. ముఖ్యంగా ప్రామాణికమైనటువంటి సప్రమాణమును అనుసరించే వారిని దృష్టిలో పెట్టుకొని మన ఈ యాప్ను డిజైన్ చేయడం జరిగింది. ఈ యాప్ మీరు యూజ్ చేసేటప్పుడు అది మీకు అర్థమవుతుంది. ఇక స్క్రీన్ షేరింగ్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి ప్రత్యేకతలను మీకు తెలియజేస్తాను. మొదటిగా గూగుల్లో కానివ్వండి, లేదంటే క్రోమ్ బ్రౌజర్లో కానివ్వండి, లేకపోతే మన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కానివ్వండి, authenticAstrology.in అని మన వెబ్సైట్ని సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మన వెబ్సైట్ అన్నది కనిపిస్తుంది. ఓపెన్ చేసిన వెంటనే చూడండి, వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ, గెట్ స్టార్టెడ్. చూడండి, ఇక్కడ గూగుల్తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు, కంటిన్యూ విత్ గూగుల్, లేకపోతే మీరు మెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయొచ్చు. చూడండి, సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ కూడా మనం మార్చుకోవచ్చు. అంటే ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, లేకపోతే తెలుగు కావాలనుకుంటే తెలుగు ఉంచుకోవచ్చు. నేను తెలుగు సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ కిందకు వచ్చినట్లయితే మన పూజ్య గురువు గారి గురించి తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మా గురించి తెలియచేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మొదటిగా ఫ్రీ కుండలి అంటే ఉచిత కుండలిలోకి మనం వెళ్ళినప్పుడు బర్త్ డీటెయిల్స్ ఇచ్చిన తరువాత ఇక్కడ మనకు జనన కుండలిలో ఇక్కడ మీరు చూడండి, ఏ లగ్నం అయితే అయ్యిందో అక్కడ నుండి నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీన లగ్నం కాబట్టి మీనం నుండి మీనం 1వ భావము, మేషము 2, ఈ విధంగా. అంటే ఎక్కువ మంది కొత్తగా ఆస్ట్రాలజీ నేర్చుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఆస్ట్రాలజీ గురించి ఇంట్రెస్ట్గా చూసేవారు కానివ్వండి, ఇక్కడ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డిఫాల్ట్గా మేషం నుండి నెంబర్స్ ఉండేసరికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు భావాలలో. అందుకని ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇక దీని తరువాత మహర్దశ, అంతర్దశలు. చూడండి, ఇక్కడ మనం మొదటి మహర్దశ శేషము, అదేవిధంగా ప్రస్తుత మహాదశ శేషము. అంటే ఇక్కడ నేను ఒకే టైం ఇచ్చాను కాబట్టి రెండు ఒకటే వచ్చాయి. ఇక్కడ పాస్ట్ డీటెయిల్స్ ఇస్తే మనకు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. ఇది కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ మొత్తం బర్త్ చార్ట్ కూడా ఇక్కడ రైట్ సైడ్ టాప్లో డౌన్లోడ్ పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత చూడండి, లగ్న అదృష్ట మార్గదర్శి. అంటే వారి జన్మ లగ్నాత్ ఏ రోజులు కలిసి వస్తాయి, అదృష్ట గ్రహాలు, అదేవిధంగా మిత్ర లగ్నాలు, ఏ రత్నాన్ని ధరించాలి, అనుకూల దైవము, అదృష్ట వర్ణము, అదృష్ట దిశ, అదృష్ట సంఖ్యలు, ఇవన్నీ జన్మ లగ్నాత్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం కుండలిలో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇందులో కుజదోషం చూసినట్లయితే ఇక చూడండి, ఈ లగ్నానికి కుజదోషం వర్తించదు, కుజుడు కోణాధిపతి కాబట్టి. చూడండి, కుజదోషం ఉందా లేదా, ఒకవేళ లేకపోతే దానికి గల కారణం కూడా ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏలినాటి శని, సాడే సాతి. చూడండి, ఇక్కడ ఏలినాటి శని ఉంది. చూడండి, లగ్నంలో 1వ స్థానంలో శని ఉన్నారు కాబట్టి. ఓకే అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జస్ట్ ఇక్కడ కొంత సమయాన్ని వెనక్కి ఉంచి చూద్దాం. చూడండి, కుంభలగ్నం వచ్చింది. ఇప్పుడు ఏలినాటి శని. చూడండి, ఈ లగ్నానికి ఏలినాటి శని వర్తించదు.
చూడండి రీజన్ ఎందుకు, శని కోణాధిపతి కాబట్టి. ఈ విధంగా మనకు సప్రమాణం ఆధారంగా ప్రతి ఒక్కటి మనం ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ ముఖ్యంగా స్తోత్రాలు, మనకు జ్ఞాన జ్యోతిలో గురువు గారు ఇచ్చినటువంటి స్తోత్రాలను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. చూడండి, నిత్య దైనందిక ప్రార్థనలు గురువు గారు మనకు చెప్పినట్లు త్రిమూర్తులను, త్రిదేవతలను మనం స్మరించుకోవడానికి, అదేవిధంగా గురువు గారు మనకు జ్ఞానజ్యోతిలో ఇచ్చినటువంటి స్తోత్రాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇక్కడ సంకల్పం కూడా మనకి గురువు గారు ఇచ్చినది ఇక్కడ ఉంచడం జరిగింది. ఇక దానితో పాటు కొన్ని స్తోత్రాలను కూడా ఇక్కడ అందించడం జరిగింది. ఇక మౌఢ్యమి చూడండి, సాధారణంగా శుక్రమౌఢ్యమి, గురు మౌఢ్యమి చూస్తూ ఉంటారు. కాకపోతే లగ్నాధిపో దైవ అని గురువు గారు చెప్పిన వాక్యాల ప్రకారం లగ్నాధిపతి అస్తమించినప్పుడు శుభ ముహూర్తాలు ఉండవు కాబట్టి, చూడండి సూర్యుడి వల్ల మౌఢ్యమి వస్తుంది కాబట్టి సూర్యుడు ఇందులో ఉండరు. అదేవిధంగా ప్రతి అమావాస్య చంద్రమౌఢ్యమి కాబట్టి దాన్ని ఇక్కడ ఉంచలేదు. ఇక మిగిలిన అన్ని గ్రహాలకు మౌఢ్యమి ఒకటి ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అన్నది ఇక్కడ క్లియర్గా చూడండి. ఇప్పుడు ప్రస్తుతం బుధ మౌఢ్యమి ఉంది చూడండి, కాబట్టి రెడ్ కలర్ లో చూపిస్తుంది. కుజ మౌఢ్యమి లేదు, శని మౌఢ్యమి లేదు, శుక్ర మౌఢ్యమి లేదు, గురు మౌఢ్యమి లేదు. ఇక అలానే ఎవరైతే మన 21 డే ఆస్ట్రాలజీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఇక్కడ కోర్సులలో లైవ్ క్లాసెస్, అదేవిధంగా ఆన్లైన్ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంచడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని సంప్రదించాలనుకుంటున్నారు, కన్సల్టేషన్ కోసం అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ సంప్రదించండి. ఓకే, సో ఇక్కడ మీరు క్లిక్ చేసి మీ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే మన ఈ వెబ్సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా మీరు కన్సల్టేషన్ తీసుకుంటారో ఇప్పుడు మనకి కూపన్ కోడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ 20 అన్నది మన కూపన్ కోడ్. ఇది అప్లై చేసినట్లయితే మీకు 20% డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కొంత కాలం మాత్రమే ఉంటుంది, గమనించగలరు. ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూ కొత్త కొత్త సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తూ ఉంటాము. మీరు మీ యొక్క సలహాలను, సూచనలు మన అథెంటిక్ ఆస్ట్రాలజీ తెలుగు @gmail.com వీరు మీ సలహాలు, సూచనలు తెలియచేయగలరు. గురువు గారి ఆశీస్సులతో మనందరం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.